ఖచ్చితంగా ఆ పార్టీ మెడలు వంచైనా సరే 42% రిజర్వేషన్ తీసుకొస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇది మంచి పరిణామం. మీరు వాళ్ళ మెడలు వంచుతా అంటే మేము కూడా కాదనం. మీరు వాళ్ళ మెడలు వంచురి, మెడలు నరుకుర్రి. కానీ 42% రిజర్వేషన్ అనేది మాకు మీకున్నటువంటి బంధం. కాబట్టి 42% రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆపరేషన్ సింధూర్ మీద కేంద్రం అంతా బిజీగా ఉన్న టైంలో ఆయన 42% రిజర్వేషన్ మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి తీరు మహా అద్భుతం. అందులో ఆయన కొన్ని విషయాలు మాట్లాడిండు. ఆ విషయాల మీద మనం ఒకటి రెండు చర్చ పెట్టుకోవాల్సింది. ఒకటి, భారతీయ జనతా పార్టీ మెడలు వంచైనా సరే 42% రిజర్వేషన్ తెస్తాం. అయితే మనకు మార్చిలో ఈ బిల్లు పాస్ చేసుకున్నాం. ఏది 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటిది అసెంబ్లీలో మండలిలో పాస్ చేసుకున్నాం. ఆ బిల్లు పాస్ అయిన అసెంబ్లీలో పాస్ అయిన సాయంత్రం 5 గంటలకే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక నోట్ విడుదల చేశారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నట్టుగా అదైంది. దాదాపుగా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు గడుస్తూ ఉంది. 5 నెలల్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మళ్ళీ అడగలే రేవంత్ రెడ్డి గారు. సరే, ఓకే, అడగలే. నీతి ఆయోగ్ మీటింగ్ పోయినప్పుడు ముఖ్యమంత్రితో కలిసిండు, ప్రధానమంత్రితో కలిసిండు, అప్పుడు అడగలే. ఇప్పుడు తాజాగా ఏదైతే హైకోర్టు డెడ్ లైన్ విధించిందో 3 నెలలలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని, ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మెడలు వంచైనా సరే ఈ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టిస్తామనేటువంటి గొప్ప మాట చెప్పిండు. కనీసం ఈ మాటకైనా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉంటారని మనం అందరం ఆశిద్దాం. ఇక దాంట్లో రెండో అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే, భారతదేశంలోనే ఎక్కడ జరగని విధంగా క్యాస్ట్ సెన్సస్ను మేము నిర్వహించినాం, ఇది దేశానికే ఆదర్శం అనేటువంటి మాట చెప్పింది. మీ వరకు ఆదర్శం. కానీ ముఖ్యమంత్రి గారు నిన్న కొంతమంది విలేకరులు మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు. ఏమని? క్యాస్ట్ సెన్సస్ చేసిరు, వివరాలు ఎందుకు బయట పెట్టలేదు అని అడిగాను. అంటే అవసరం మేరకు మాత్రమే బయట పెడతాం, వ్యక్తిగత గోప్యతా చట్టం కారణంగా మేము వివరాలు బయట పెట్టలేకపోతున్నాం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆ బయటలో కూడా ఉంది, మీరు చూడొచ్చు. వ్యక్తిగత గోప్యతా చట్టాన్ని ఆయన ప్రస్తావించాడు. అసలు ఏంది వ్యక్తిగత గోప్యతా చట్టం? దాన్ని DPDP 2023 చట్టం అంటారు. అది 2023 ఆగస్టులో పార్లమెంటు ఆమోదించినటువంటి ఒక చట్టం. ఆ చట్టంలో ఏం చెప్తారు? డిజిటల్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఆ యాక్ట్. అది ఒక వ్యక్తిగత, ఆ పదంలోనే ఉంది, వ్యక్తిగత గోప్యత. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని గోప్యంగా భద్రపరచడం అనేది ఆ చట్టం యొక్క ఉద్దేశం. సమూహాంది కాదు, గుంపుది కాదు. అట్లా అనుకుంటే మనకు 2011లో క్యాస్ట్ సెన్సస్ నిర్వహించారు. ఆ క్యాస్ట్ సెన్సస్లో ఏ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, బీసీల లెక్క కనుక చెప్తే, బీసీల లెక్క బయటికి వస్తే ప్రజల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, ప్రజలందరూ భయాందోళనకు గురవుతారు, ప్రజల మధ్య మనస్పర్ధలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీల లెక్క బయటకు వచ్చింది, వాళ్ళలో ఏ పంచాయతీ లేదు. ఎస్టీల లెక్క ఎస్టీల బయటకు వచ్చింది, వాళ్ళకి ఏ పంచాయతీ లేదు. మైనార్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క బయటకు వచ్చింది, ఏ పంచాయతీ లేదు. ఓన్లీ బీసీల లెక్క బయటికి రాగానే జనమంతా కొట్టుకొని చచ్చిపోతారు అనేటువంటి భ్రమలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కులాల లెక్కలు బయట పెట్టడానికి ఇష్టం లేదనేది అర్థమవుతా ఉంది. మీరు చూడొచ్చు, సెన్సస్ 2011 అనేటువంటి సెన్సస్ ఉంటుంది. దాంట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన లెక్క ఉంటుంది. దీంట్లో ఈ డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, హౌస్ హోల్డ్స్ ఇంత ఉన్నాయి, పాపులేషన్ ఇంత ఉంది, టోటల్ మేల్స్ ఇంత, ఫీమేల్స్ ఇంత. ఈ డాటా డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్, విలేజ్ వైజ్, వార్డ్ వైజ్ కూడా ఉంది. ఇక్కడ లేనటువంటి డాటా ప్రొటెక్షన్, ఇక్కడ లేనటువంటి డాటా ప్రొటెక్షన్ యాక్ట్ కేవలం బీసీలది డాటా. నేనేం అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు అద్భుతమైన సర్వే చేసిర్రు అని మీరు అనుకుంటారు కదా, ఓకే. సర్వేలో
ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ లెక్క చెప్పడానికి నీకు డాటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏమన్నా అడ్డొస్తా ఉందా? అడ్డొస్తే ఆ డాటా ప్రొటెక్షన్ యాక్ట్లోని పార్లమెంట్ చట్టంలోని ఏ క్లాజు ఇది ఈ నిబంధన చూపిస్తుందో ఒకసారి చూపియండి చాలు. ఏ క్లాజు అడ్డు రావడం లేదు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశము, ఒకే వ్యక్తికి సంబంధించిన అంశం విషయంలో మాత్రమే అది ప్రొటెక్ట్ చేస్తుంది. సమూహంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ప్రొటెక్ట్ చేయదు, అది వర్తించదు. క్లియర్గా చట్టం చెప్తున్నటువంటి మాట ఇది. ముఖ్యమంత్రి గారు అవగాహన రాహిత్యంతో ప్రజల్ని ఏమార్చాలని చెప్తున్నటువంటి విషయంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసి ఇప్పుడు మీరు చేయరు. రేపు పొద్దున 2026లో నేషనల్ వైడ్ క్యాస్ట్ సెన్సస్ జరుగుతూ ఉంది. అప్పుడైతే బయటకు వస్తుంది కదా ఆటోమేటిక్ అన్ని లెక్కలు. అప్పుడు ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్క బయటకు వస్తుంది కదా. మరి ఆ లెక్క బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ లెక్క ఏం చేసుకుంటావు? అప్పుడు ఏదో ఇంకో ఇవాళ రేపు ఇవాళ 2025, 26, 27 మార్చి 30 కల్లా డాటా మొత్తం పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది భారతదేశ వ్యాప్తంగా. అప్పటికి మీరే ముఖ్యమంత్రి ఉంటారు కదా, మరి అప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది కదా. ఆ పరిస్థితి ముందే ఎందుకు? ఇప్పుడే బయట పెట్టవచ్చు కదా మీరు చేసినటువంటి డాటా. అంటే మీరు చేసే డాటా వాళ్ళతో పోల్చబడదు. ఎందుకనంటే మీరు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్లో తెలంగాణ జనాభా 3,74,00,000 మంది ఉన్నారన్నట్టుగా చూపించారు. కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టినటువంటి బిల్లులో తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 బుక్లో తెలంగాణ జనాభా 4,21,00,000 మంది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. అంటే 50 లక్షల మంది జనాభా మీ సెన్సస్ రిపోర్ట్లో మిస్ అయింది. నేను అడిగింది అదే. ఈ 50 లక్షల మంది ఏది 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చూపించారు. తెలంగాణ జనాభా మాత్రం 3,74,00,000 మంది అని చెప్పి క్యాస్ట్ సెన్సస్లో చూపించారు. ఈ 50 లక్షల డిఫరెన్స్ ఉంది. ఈ 50 లక్షల మంది డెత్ సర్టిఫికేట్లు ఏడున్నాయి, లేదంటే వీళ్ళ గోరీలు ఎక్కడున్నాయని అడిగిన దానికి మీరు హట్ అయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే 2 విధాల డాటా ఇచ్చినప్పుడు సహజంగానే మాలాంటి సభ్యులు ప్రశ్నిస్తారు. మీరు ఆ డాటాను దాచిపెట్టడానికి తప్పు మీద తప్పు చేసి ఇప్పుడు 42% రిజర్వేషన్ పక్కనే కదా తెస్తారు కదా మీరు. చూద్దాం, ఒకవేళ మీరు తెచ్చే ప్రయత్నంలో మేము కూడా మద్దతు చేస్తాం.